మన జీవితంలో మనం ఎన్నెన్నో నిజానిజాలు తెలుసుకొని ఉంటాం. కానీ అసలైన పరమ సత్యం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవడమే. ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఈ భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో కూడా వేదాలు చెప్పిన విధంగా మనం వెళ్ళాలి. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి కొంతమంది కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో వెళ్తుంటారు. ఈ భాగవత శ్లోకంలో ఏం చెప్పబడిందో వినండి. శ్రద్ధదాన అంటే ఎంతో శ్రద్ధతో, అలానే జ్ఞాన వైరాగ్య యుక్తాయ అంటే జ్ఞానము మరియు వైరాగ్యంతో కలిపి చేసినప్పుడు మాత్రమే ఈ భక్తి మార్గంలో మనం పరమ సత్యాన్ని తెలుసుకోగలం. సో మిగతా మార్గాలలో మనం బ్రహ్మం, పరమాత్మ ఈ స్టేజెస్ వరకే శ్రీకృష్ణ భగవానుడి గురించి పరమ సత్యాన్ని రియలైజ్ అవ్వగలం. ఈ స్థాయి నుంచి మనం ఎదిగి సంపూర్ణంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే భక్త్యా శృత గృహీతయ భగవద్గీత, భాగవతం లాంటి వేదాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి జ్ఞానం అందించిన తర్వాత ఏదైతే పరంపర ఉందో ఆ పరంపరలో వస్తున్న ఆధ్యాత్మికాచారుల ద్వారా మాత్రమే మనం వినాలి. సంపాదన కోసమో లేదా వేరే ఉద్దేశం కోసమో ఈ జ్ఞానాన్ని ఇస్తున్న వాళ్ళ దగ్గర కాదనమాట. ఎలాగంటే పాలు శుద్ధమైనా కానీ పాము ఎప్పుడైతే వాటిని తాకుతుందో అవి వెంటనే విషపూరితమైనట్లు. సో తప్పుడు వ్యక్తుల నుండి వినే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా హానికరమే. నిజమైన భక్తి మార్గంలో వెళ్లి ఆ పరమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్న జ్ఞానాన్ని ఈ పరంపరలో మనకు అందిస్తున్న మన ప్రస్తుత గురువు శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మాత్రమే మనం వినాలి. అలాంటి శుద్ధ భక్తుల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే వింటామో అప్పుడే ఈ భక్తి మార్గం అన్నది సక్సెస్ఫుల్ అవుతుంది. అప్పుడే మనం ఈ వేదాలు చెప్పిన మార్గాన్ని కరెక్ట్ గా అనుసరించగలము. శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ యాజ్ ఇట్ ఈస్ గా చేసుకోగలం. ఇది మాత్రమే పరమ సత్యాన్ని తెలుసుకునే అసలైన మార్గం. హరే కృష్ణ.